హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వెంకటగిరికి అయితే వెళ్తూ ఉన్నాను అమ్మని పిలుచుకొని. అమ్మకైతే హెల్త్ బాగాలేదు. సో అందువల్ల హాస్పిటల్లో అయితే చూపించుకొని వద్దామని నేనైతే ఇంకా టౌన్కి అయితే పిలుచుకుపోతున్నాను. ఇంకా అమ్మతో పాటు బాబుని కూడా, ఇంకా మాతో పాటు మా సిస్టర్ పిల్లలు కూడా వస్తున్నారు ఫ్రెండ్స్. మా సిస్టర్ అయితే తన పిల్లల కోసం పట్టీలు అయితే కొనుక్కోవాలని చెప్పింది. సో ఇంకా మా సిస్టర్ కూడా వచ్చేస్తుంది ఆటోలోనే. ఈరోజు మా ఇంట్లో రంజాన్ ఆష్ అయితే రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. 3 days అయితే రెడీ చేస్తాం. ఇంకా ఆష్కి సంబంధించిన సరుకులు కూడా కొన్ని కొనుక్కుందాము అని ఇంకా ఈరోజు అయితే టౌన్లోకి వచ్చేసాము. ఫస్ట్ అయితే మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెంకటగిరిలో ఉన్న సంజీవ్ రాయుడు హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో అమ్మకైతే నైట్ నుంచి 3-4 times బ్లడ్ అయితే పడింది నోట్లో నుంచి. సరే ఒకసారి అయితే చూపించుకుందామని ఇక్కడికైతే వచ్చేసాను సంజీవ్ రాయుడు హాస్పిటల్ దగ్గర. ఇంకా డాక్టర్ అయితే ఎక్స్రే కూడా తీశారు. ఇంకా ఎక్స్రే కూడా చూసి ఏం కాలేదులే అమ్మ, ఏం అవ్వదు, భయపడకండి అని కొన్ని మెడిసిన్స్ అయితే రాసిచ్చారు, ఇంజెక్షన్ మెడిసిన్స్. ఇంకా ఇంజెక్షన్ అయితే వేయించుకొని ఇంకా ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని నేను ఇంకా రంజాన్ ఆష్కి రెడీ చేయడానికి కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలని చెప్పాను కదా. ఇంకా అవి కూడా తీసుకునేసిన తర్వాత మా సిస్టర్ అయితే తన పిల్లల కోసం పట్టీలు అయితే తీసుకోవాలని చెప్పింది. ఇంకా పట్టీల షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే ఆర్చ్ లోపల అయితే ఉంది గోల్డ్ షాప్. ఇంకా ఇక్కడికైతే వచ్చేసి కొన్ని డిజైన్స్ అయితే చూస్తూ ఉంది మా సిస్టర్. ఇంకా తనకు నచ్చింది అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ని చూస్తూ ఉంటే ఫస్ట్ టైం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఈరోజు అయితే ఆష్ ఎలా రెడీ చేస్తాను అనేది కూడా ఈ వీడియోలోనే నేను చూపించేస్తాను ఫ్రెండ్స్, ఆష్ ప్రిపరేషన్ వీడియో. సో మొత్తం అయితే వాచ్ చేసేయండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా. మేమైతే ఇంకా గోల్డ్ షాప్ దగ్గర నుంచి కూడా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసి నేనైతే ఇంకా 2:30 అయితే అయిపోయింది ఇంటికి వచ్చే లోపల టైము. ఇంకా 5 లోపల అయితే ఆష్ రెడీ అయిపోవాలి. ఇంకా ఇంటికి రాగానే ఫాస్ట్గా ఇంకా పెసరపప్పు అయితే ఉడకబెట్టేశాను. ఇంకా ఆష్ రెడీ చేయడానికి ఇంకా టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు మొత్తం అయితే కట్ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్. అమ్మకైతే కొంచెం హెల్త్ బాగాలేదు కదా. ఇంకా నేనైతే మొత్తం ఈ విధంగా రెడీ చేసేసాను ఈరోజు. నా చేత్తో ఆష్ అయితే ఈరోజు రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా పొయ్యి వెలిగించేసి డబర్ అయితే పెట్టేసి ఆయిల్ వేసేసాను. ఇంకా ఆయిల్ వేయగానే చూడండి బాబు అయితే ఆనియన్స్ వేసేసాడు. ఫస్ట్ అయితే లవంగా, పట్ట, యాలకులు అవైతే వేసేయాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. అవి వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే చూడండి అమ్మ అయితే చెక్క అయితే పెద్దది ఉందని చిన్న ముక్కలు అయితే చేస్తుంది. చిన్న ముక్కలు చేసి ఇంకా ఆయిల్లో అయితే వేసేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మా బాబు అయితే ఒక పచ్చిమిరకాయ, ఒక టమోటో, ఉల్లిపాయలు వేస్తూ ఉన్నాడు నిలబడి. ఇంకా ఇక్కడ అమ్మ అయితే ఆనియన్స్ వేసేసింది. ఫస్ట్ నేను వీడియో తీస్తానమ్మా నువ్వు వెయ్యి అంటే ఇంకా అమ్మ అయితే ఆనియన్స్ వేస్తూ ఉంటే నేను ఇంకా పొయ్యి దగ్గర నిలబడి కలుపుతూ ఉన్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు అయితే వేసేసింది ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే త్వరగా మగ్గుతాయిలే అని ఇంకా ఉప్పు అయితే వేసేసింది. ఈ ఆనియన్స్ అయితే బాగా మగ్గిన తర్వాత ఇంకా దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే హోమ్ మేడే వేసుకోండి, చాలా బాగుంటుంది స్మెల్ అయితే. రెడీమేడ్ బాక్సెస్ అయితే అస్సలు యూస్ చేయకండి. రెడీమేడ్ పేస్ట్ ఇంట్లో చేసుకున్నదే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంకా దాంట్లో కొంచెం పచ్చిమిరకాయలు, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటోలు అయితే వేసేయాలి. ఇంకా దాంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా వాష్ చేసుకొని కట్ చేసుకున్నట్టువి వేసేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా బాగా మగ్గాలి. కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అడుగంటకుండా. ఇంకా టమోటాలు అయితే త్వరగా మగ్గుతాయని ఇంకొంచెం ఉప్పు కూడా వేసేసింది మా అమ్మ. ఉప్పు వేసేసి ఇంకా ఫైనల్గా అయితే వాటర్ అయితే వేసేసింది ఫ్రెండ్స్. ఈ డబర్ అయితే మసీద్లో డబరా ఇది. ఈ డబర్లోనే ప్రతి హౌస్ అయితే చేస్తూ ఉంటారు.
రంజాన్ మంత్లో 30 డేస్ కదా, ఇంకా మా ఊర్లో అయితే 15 హౌసెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క హౌస్ అయితే 2 డేస్ అలా చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా 2 డేస్ 3 డేస్, మేమైతే 3 డేస్ చేస్తాము. సో 3 డేస్ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకా అక్కడ వాటర్ అయితే వేసేసాను. వాటర్ అయితే ఇంకా బాగా బుడగలు అయితే రావాలి. వాటర్ అంతా బాగా కాగిన తర్వాత ఇంకా రవ్వ అయితే నానబెట్టేసి ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఆడించుకొని వచ్చాను కదా బియ్యం రవ్వ, ఇంకా అదైతే నీళ్ళల్లో అయితే వేసున్నాను, నానబెట్టేసున్నాను. నిన్నటి వీడియో కూడా ఎవరన్నా చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఫుల్ మంట అయితే పెట్టేశాను. ఎసరు మరగాలి కదా, అందుకోసం ఇంకా ఫుల్ మంట అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి సిస్టర్ పిల్లలు ఇంకా తమ్ముడు అయితే ఆడుతూ ఉన్నారు. ఎసరు అయితే బాగా మరిగింది. ఇంకా మనమైతే నానబెట్టుకున్నాం కదా రవ్వ, బియ్యం రవ్వనైతే వేసేయాలి ఫ్రెండ్స్. చిన్నగా వేస్తూ కలుపుకుంటూ వేయాలి, లేకుంటే లొండలు అయితే కట్టేస్తుంది ఫ్రెండ్స్. సో అందువల్ల మనం చిన్నగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా రవ్వ అయితే వేసేసి నేను బాగా తిప్పుతూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, కాసేపు అయితే బాగా ఉడికింది రవ్వ. ఈ విధంగా రవ్వ ఉడికిన తర్వాత కొంచెం సేపు ఇంకా మనం ఫస్టే ఉడికించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, బాగా మెత్తగా అయితే ఉడికించి పెట్టేస్తున్నాను నేను. ఇంకా ఆ పెసరపప్పునైతే దీంట్లోకి వేసేయాలి, ఈ ఆష్లోకి. జావా అని కూడా అంటారు ఫ్రెండ్స్ దీన్ని, కొంతమంది గంజి కూడా అంటారు. సో ఈ ఆష్లోకి అయితే వేసేస్తున్నాము మేము ఉడకబెట్టుకున్న పెసరపప్పుని. వేసుకుంటూ బాగా కలిపేసి ఇంకా కాసేపు అయితే అలా ఉడకనిచ్చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆష్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఆష్కి సరిపడా ఉప్పు అయితే వేసేసి ఇంకా మూత అయితే క్లోజ్ చేసేసాం. కాసేపు మంటలన్నీ ఆర్పేసిన తర్వాత ఇంకా మూత అయితే తీసేసాను ఫ్రెండ్స్. చూడండి ఆష్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా. ఇంకా ఈ విధంగా రెడీ అయిపోయిన ఆష్ని అయితే ఫస్ట్ అయితే నేను మసీద్కి అయితే తీస్తాను ఫ్రెండ్స్. ఒక టిఫన్లో అయితే మసీదుకి ఫస్ట్ అయితే తీసేసి తర్వాత ఇంకా వస్తారు కదా మా ఊర్లో వాళ్ళందరూ, ముస్లిం హౌసెస్, తెలుగు హౌసెస్ వాళ్ళందరూ వచ్చి అయితే ఈ ఆష్ అయితే వేసుకొని వెళ్తారు ఫ్రెండ్స్. వాళ్ళందరికైతే వేస్తాను. ఫస్ట్ నేనైతే మసీదుకి అయితే ఒక టిఫన్లో తీసేస్తూ ఉన్నాను. మా ఊరు మసీద్లో ఒక 10 మెంబర్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్, ఒక ఫాస్టింగ్ ఉండేవాళ్ళు. సో ఆ 10 మెంబర్స్కి అయితే ఆ టిఫన్లో సరిపోతుంది. ఇంకా ఊర్లో ఉండే వాళ్ళందరూ చూడండి టిఫన్లు అయితే తీసుకొచ్చి ఇంకా ఆష్ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే. మీ ఊర్లో ఎలా చేస్తూ ఉంటారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే ఈ విధంగా ఆష్ వేయడం చాలా ఇష్టము. ఆష్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతమంది తాగారు ఆష్ అనేది కామెంట్ చేయండి. ఇంకా ఆష్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఆష్ అయితే. ఇంకా నేనైతే వచ్చిన వాళ్ళందరికీ అయితే వేసేస్తూ ఉన్నాను ఆష్. ఫైనల్గా అయితే లాస్ట్కి ఆష్ మొత్తం అయితే నేను చేసిన ఆష్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజైతే అస్సలు మిగలలేదు. ఎవరికైతే వేయకుండా అస్సలు పంపించలేదు, అందరికీ సరిపోయింది ఆష్. నేనైతే ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత టేస్ట్ చేశాను ఆష్ని. ఆష్ అయితే సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఆష్ చాలా బాగా వచ్చింది. ఇంకా వీళ్ళంతా పిల్లలు మా ఊర్లో, మా సిస్టర్ బాబాయ్ పిల్లలు. ఇంకా ఫైనల్గా అయితే చూడండి ఫ్రెండ్స్, నేను ఆష్ అయితే వేసేసిన తర్వాత ఇంకా ఆష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాటరీ అంట, సోప్స్ కొంటే 3 సోప్స్ 50 రూపీస్ పెట్టి ఇంకా ఏదో లాటరీ అని చెప్పారు. ఇంకా మా ఆంటీ కూతురు అయితే ఫన్నీగా అయితే
తీసుకుందామని తీసుకుంది. ఆ సోప్స్లో ఒక స్లిప్ అయితే ఉంటుంది అంట ఫ్రెండ్స్. ఆ స్లిప్ ఓపెన్ చేయగానే మాకు దాంట్లో 3 ఐటమ్స్ అయితే వచ్చాయి. మొత్తం కాస్ట్ అయితే 19,500 రూపీస్ కాస్ట్ అయితే మనకు ఈ లాటరీ వల్ల 9,500కే ఇచ్చేస్తారంట. డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా డబుల్ కాట్ బెడ్ ఒకటి, మిక్సీ ఒకటి, ఈ 3 కలిపి మాకు 9,500కే వచ్చేస్తుంది అని చెప్పారు. ఇంకా మేమైతే తీసుకోలేదు ఫ్రెండ్స్. ముగ్గురు అయితే ఓపెన్ చేశారు, మా సిస్టర్ పిల్లలు ఇంకా మా తమ్ముడు. మా సిస్టర్ పిల్లల సోప్స్లో అయితే ఏం స్లిప్ రాలేదు, మా తమ్ముడు దాంట్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ స్లిప్ అయితే. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.